సంవత్సరంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా కాలువ శ్రీనివాస గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు శాసనసభను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం కల్పించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే అధ్యక్షులుగా తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ జాతికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది అధ్యక్ష. దురదృష్టం ఏమంటే ఈ జాతికి గతంలో ఒక ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం, పక్క రాష్ట్రం పరాయి పాలకుల ఏలుబడిలో దశాబ్దాల కాలం మనం మగ్గిపోవడం, తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడం, తద్వారా మొదట కర్నూలు రాజధానిగా, తర్వాత విశాలాంధ్ర దృక్పథంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం, తదనంతరం 2014లో మళ్ళీ రాష్ట్రం విడిపోవడం, విభజన కష్టాలు ఈ నవ్యాంధ్రకు రావడం మనకు తెలుసు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో, ఎలా బతుకుతుందో అని అందరం కూడా ఆందోళన చెందాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం, ఆయన పరిపాలనా సామర్థ్యం ఈ రాష్ట్రానికి వరంగా మారి 2014లో బాలారిష్టాలను అధిగమిస్తూనే ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు చంద్రబాబు నాయుడు గారు వేయగలిగారు అధ్యక్ష. అసలు రాజధానే లేని రాష్ట్రానికి అందరికీ ఆమోదయోగ్యమైనది, అనుకూలమైనది, అన్ని ప్రాంతాలకు మధ్యన ఉన్న అమరావతిని రాజధానిగా ఎంచుకోవడం, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలని కలలు కనడంతో పాటు దానికి అంకురార్పణ కూడా చేయడం మనందరం చూసాం అధ్యక్ష. అది ఇట్లాంటి నేపథ్యంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక ఇబ్బందులను, అవాంతరాలను అధిగమించిన క్రమాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను 100 రోజుల్లో అధిగమించాడు. కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. 2018 నాటికే 10,000 మెగావాట్ల అదనపు స్థాపిత సామర్థ్యాన్ని పెంచగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగారు. అట్లాగే మనమున్న ఈ ప్రాంగణం ఏదైతే ఉందో, అసెంబ్లీ, అట్లాగే సచివాలయం, ఇవన్నీ కూడా రికార్డు సమయాల్లో 192 రోజుల్లో ఈ శాసన మండలి
భవన నిర్మాణాలు పూర్తి కావడం ఒక చరిత్ర దేశం. అలాగే సచివాలయం నిర్మించుకున్నాం, హైకోర్టు ఏర్పాటైంది. అంటే ఒక రాజధానికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకొని సంక్షేమానికి ఎక్కడా కూడా